హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు నీరు. ఈ సండే మేము ఐజీ గోశాలకొచ్చామండి. మా ఆయన ఒకసారి ఇంతకుముందు చూసారంట ఈ గోశాల. చాలా ప్లెజెంట్‌గా ఉంది. అలాగే పాపకి ఆడుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంది, బావుంది అని చెప్పేసి మమ్మల్ని సండే రోజు ఇక్కడికి తీసుకొని వచ్చారండి. గోశాల అయితే చాలా బావుంది రియల్‌గానే. చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గరే అమ్మవారి కోసం చిన్న గుడి ఉందండి. అలాగే ఆ ఎంట్రన్స్‌కి ఒక సైడ్ చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఉంది. ఇట్లా సీసా, స్లైడింగ్ అన్నీ ఉన్నాయి. మా పాప అయితే ఫస్ట్ గేమ్స్ దగ్గరికే వెళ్ళిపోయింది. తర్వాత గుడి పక్కనే ఇదేంటంటే రిజిస్ట్రేషన్స్ లాగా అనమాట. అంటే మీరు ఒకవేళ పాలు, నెయ్యి ఏమన్నా కొనాలంటే అక్కడ తీసుకోవచ్చు. అలాగే ఆవులకు వేయడానికి గడ్డి, దానా కావాలంటే కూడా అక్కడ తీసుకోవచ్చు. మనం సంవత్సరానికి ఇంత, నెలకింత అని కూడా పే చేయొచ్చనమాట మన తరపు నుంచి ఆవులకి వేయడానికి. తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి పిల్లల కోసము ఉయ్యాలలు ఉన్నాయండి. పెద్దలు కూడా ఊగొచ్చు. ఆ తర్వాత కొంచెం ముందుకొచ్చేస్తే రాధాకృష్ణుల గుడి ఉందండి. చాలా చాలా బాగుంది అసలు ఈ గుడి మాత్రం ఎంత బాగుందో. ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే తులసి ఉంది అండి. తులసి మొక్క, కృష్ణుడు. తర్వాత గుడి లోపలికెళ్తే రాధాకృష్ణుల విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో అసలు. అక్కడి నుంచి అయితే కదలబుద్ధి కూడా కాలేదు. అంత బాగున్నాయి. తర్వాత ఈ గుడి తర్వాత లోపలికెళ్తే అక్కడ ఒక సైడ్‌కి చిన్న చిన్న దూడలు ఉన్నాయండి గుడికి ఒక సైడు. ఆ తర్వాత ఇలా లోపలికెళ్తే మొత్తము గోశాల అనమాట. అంటే మొత్తం ఆవులు ఉండే స్పేస్ అదనమాట. ఈ ముందర మనం కొంచెం టైమ్ స్పెండ్ చేయడానికి ఉంది. ఇక్కడ మాత్రం ఆవులు ఉన్నాయన్నమాట లోపలికి. లోపలికి వెళ్ళి వాటి చుట్టూ తిరిగి రావడానికి కూడా స్పేస్ అనేది చాలా బాగుంది. ఇలా సైడ్ నుంచి. అలాగే వాటికి గడ్డి ఏమన్నా తీసుకుంటే మనమే స్వయంగా తీసుకెళ్ళి వేయొచ్చు కూడా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆవులు లేవు. మేము వెళ్ళిన టైంకి వాటిని ఆల్రెడీ దాన కోసమని బయటికి పంపించేశారు. ఇక్కడ ఆవుల కోసం ఉన్న స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. మేబీ ఒక 500+ ఆవులైతే ఉండొచ్చు అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం ముందుకొస్తే చివరిలో దూడలన్నీ ఒక దగ్గర ఉన్నాయి. వాటిని సపరేట్ బార్స్‌లో ఉంచారండి ఇక్కడ ఆవుల్ని. ఇక్కడ దూడల్ని ఒక సైడ్ ఉంచారు. అదిగోండి మా ఆయన చెయ్యి నాకుతుంది దూడ. మా పాప మాత్రం భయపడి కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది. ఎంత పిలిచినా రాలేదు. తర్వాత మా ఆయన ఎత్తుకొని చూపిస్తుంటే కూడా భయంగా చూస్తూ ఉంది వాటిని. ఈ దూడలన్నీ దాటేసుకొని వచ్చిన తర్వాత మేమైతే కాసేపు ఉయ్యాలలు ఊగుతూ అక్కడే ఎంజాయ్ చేసాము. మా పాపకైతే అసలు కాస్త కూడా భయం లేదు ఉయ్యాలలు ఊగడానికి. అసలు ఒక్కతే అసలు సపోర్ట్ లేకుండా ఒక్కతే ఊగేస్తుంది ఉయ్యాల. మేము రిటర్న్ అయ్యే టైంకి ఆవులన్నీ బయటికెళ్ళిన ఆవులు ఉంటాయి కదండీ! అవన్నీ రిటర్న్ వచ్చేసాయి. ఇవి రావడానికే మినిమమ్ 10 మినిట్స్ టైం పట్టిందంటే అవి ఎన్ని ఆవులు ఉంటాయో మీరే కౌంట్ చేసేసుకోండి. ఆవులు మాత్రం చాలా ఉన్నాయి. అండ్ గోశాల కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంది విజిట్ చేయడానికి. అలాగే ఫ్యామిలీతో ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు. బాగుందండి ప్లేస్ మాత్రం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మధు నీరు.